హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు తీగ బచ్చలి కూర. ఈ కూర ఏజెన్సీ ప్రాంతం నుండి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఆకు అయితే ఎలా ఉంటుందండి, చిన్నగా పెద్దగా. మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా కొద్దిగా ఆయిల్, చిన్న కప్పులు నువ్వులు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, శనగపప్పు, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి. తీగ బచ్చలి ఆకు శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుని, ఈ ఆయిల్తో సరిపోతుందండి. ముందుగా మనం పప్పు, శనగపప్పు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత ఎండుమిర్చి, పువ్వులు, అలాగే చింతపండు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లో మనం ఇలా తీసుకోవాలి. ఇలాగ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్ మనం యూజ్ చేస్తాం, మరి ఆయిల్ వేయవసరం లేదు. కొద్దిగా మనకి నువ్వులు లాంటివి మిగిలిపోయినా పర్లేదు. కడిగి పక్కన పెట్టుకున్న బచ్చల కూర వేసుకుని హై ఫ్లేమ్లో మనం కుక్ చేస్తూ ఉండాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు వేయాలి. వేసి హై ఫ్లేమ్లో పెట్టి మనం అటు ఇటు ఆకు తిప్పుతూ ఉంటే వాటర్ అనేది బాగా వస్తుంది ఆకులో ఉన్నదంటే. తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాలి. ఇలా కొద్దిగా పరకగా పట్టిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అదే కడాయిలో పల్లీల నూనె వేసుకుని 2 ఎల్లుల్లిపాయ రెమ్మలు మెత్తగా దంచుకున్నవి వేసి ఒక నిమిషం పాటు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి మొత్తం అంతా వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకుని మనం అడుగు అంటకుండా పచ్చడి మనకు పైకి జారుతూ ఉండాలంటే అలాగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. పచ్చడి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోతుంది. చూడండి, ఇలా వస్తే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.